మిథున రాశి వారికి నవంబర్ మాసంలో 1 నుండి 15వ తారీఖు మధ్యన సంచరిస్తున్నటువంటి గ్రహాల మూలకంగా ఎలాంటి ఫలితాలు గోచార రీత్యా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడి యొక్క అనుకూలత అంతగా లేదు కనుక కొంత మీరు ఆరోగ్యంపై మనస్సు నిలపడము చాలా అవసరము. నిర్లక్ష్యంతో ఉన్నట్టయితే మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆదాయం మట్టుకు స్థిరంగానే ఉంటుంది. రావాల్సినటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది. ఇక పెట్టుబడులపై మట్టుకు మనస్సు నిలుపుతారు. కొత్త పనులు చేయాలి అనేటువంటి తపనతో మీరు ముందుకు వెళుతారు. స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి, డాక్టర్స్కు, ఇంజనీర్స్కి కానివ్వండి, తర్వాత లాయర్స్కి, ఈ వృత్తిలో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది, లాభదాయకంగా ఉంటుంది ఈ పక్షం. అయితే పనిలో మట్టుకు ఒత్తిడి పెరుగుతుంది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది మీకు ఈ మాసంలో, ఈ పక్షంలో. కనుక మీరు కొంత సంయమనంతో, ఓపికతో చేసుకున్నట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఓవరాల్గా ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది, కానీ ఆరోగ్యంపై మీరు నిర్లక్ష్యం వహించకూడదు. అన్ని రకాలుగా కార్య సాఫల్యత గోచరిస్తుంది. అనుకున్న సమయంలో పనులను పూర్తి చేయగలుగుతారు. అన్నదమ్ములు, బంధువులతో సత్సంబంధాలు ఉంటాయి. వివాదాలకు వెళ్లకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. సమాజంలో మంచి పేరు లభిస్తుంది, మీకు గుర్తింపు లభిస్తుంది. ఇక ప్రయాణాలు మీకు బాగా కలిసి వస్తాయి, అనుకూలిస్తాయి. వస్తువులను, ఇంటికి కావలసినటువంటి వస్తువులను, ఆభరణాలను, విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలకై ప్రయత్నాలు చేస్తారు. పిల్లల చదువు, వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో మీకు బాగా కలిసి వస్తుంది. ఈ పక్షం 1 నుండి 15 వరకు ముఖ్యంగా అందరి యొక్క సహాయ సహకారాలు మీకు లభించేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. చదువు పూర్తయినటువంటి వాళ్ళు, ఉద్యోగం వేటల్లో ఉన్నటువంటి వాళ్లకు ఉద్యోగం కూడాను ఈ పక్షంలో లభించేటువంటి అవకాశం బాగా ఉంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు, సంతృప్తిగా ఉంటారు. స్వయంగా సంపాదన అనేటువంటిది ఈ సమయంలో ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంటిలో అనవసరమైనటువంటి చర్చలకు మట్టుకు ఆస్కారం ఇవ్వకుండా మీరు ఎంతవరకు అవసరమో అంతవరకే ప్రయత్నాలు చేసుకుంటూ చర్చిస్తూ ఉండడం మూలకంగా మీరు సంతోషంతో, ఆనందంతో ఈ పక్షము గడిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి. మనశ్శాంతితో ఉంటారు ముఖ్యంగా. ఇక ఈ పక్షంలో ఉన్నటువంటి గ్రహస్థితి, రాహువు ప్రతికూలంగా ఉన్నాడు, అదృష్ట స్థానంలో సంచరిస్తున్నాడు. కనుక రాహు ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. రాహుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యకం అనేటువంటి ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 18 సార్లు జపించండి. మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. శుభం.